నేను చెప్పబోయే అంశం ప్రామిస్ ఆఫ్ సాల్వేషన్. దేవుడు నిశ్చయముగా నీవు నాతో పరదేశీలో కూడా ఉండు అని చెప్పిన దేవుడు. అదే అది ఎవరితో చెప్పి ఉంటున్నాడు? ఆయన మంచి వాళ్ళతో చెప్పలేదు, ఆయన మంచి నీతి కార్యములు చేసిన వారితో చెప్పలేదు. ఆయన ఎవరితో చెప్పి ఉంటున్నాడు అంటే ఒక ఇద్దరి దొంగలతో చెప్పి ఉంటున్నాడు. ఆ ఇద్దరి దొంగలలో ఒకడు మంచివాడు, ఒకడు చెడ్డవాడు. ఆ మంచివాడికి ఉన్న లక్షణాలు ఏంటి, ఆ మంచివాడికి ఉన్న గుణాలు ఏంటి, ఆ చెడ్డవాడికి ఉన్న గుణాలు ఏంటి, ఆ రెండింటి గురించి చెప్పబోతున్నాను. నా ముందు నాకు ఇచ్చిన దేవుడు వాక్యమును బట్టి లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము ఎవరైనా చదివేవారు బిగ్గరగా స్పష్టంగా చదవాలని ఆశపడుచున్నానండి. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 39 నుంచి. వేలాడబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవే రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు ఇదే శిక్షా విధిలో ఉన్నావు కదా, కనుక నువ్వు దేవునికి భయపడవా? మనమైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి ఫలము పొందుచున్నాము, కానీ ఏ తప్పిదమును చేయలేదు. ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమని. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. చదవడానికి థ్యాంక్స్ అండి. ఇక్కడ ఇద్దరు దొంగలలో ఒకరు ఆయనని యెరూషలేముకి వచ్చినప్పుడు ప్రజలందరూ జయము జయము జయము, హోసన్నా జయము జయము అంటున్న అదే ప్రజలు తిరిగి ఆయనను సిలువ వేసినప్పుడు, మాకు బరబ్బానే కావాలి, యేసు మాకు అవసరం లేదు, ఆయన సిలువ వేయమని చెప్పిన అదే ప్రజలు. అయితే ఈ 3 రోజుల సందర్భంలో ఈ ప్రజలు దేవుని ఆహ్వానించిన ప్రజలే తిరిగి ఆయనను సిలువ వేయమని పలికిన ప్రజలు అయి ఉంటున్నారు. అయితే ఇక్కడ ఆ దొంగలలో ఒక్కడి మధ్య నిలబడి ఉంటున్నాడు. నాకి తెలిసినప్పుడు ఆ దొంగలలో మధ్యనే ఎందుకు నిలబెట్టి ఉంటున్నాడు అంటే, ఒకడు నీతిపరుడు, ఒకడు అవినీతిపరుడు అని నేను తలంచుకుంటున్నాను. వాక్యం నాతో మాట్లాడిన రీతిగా ఆ దొంగల మధ్యలోనే ఉన్నప్పుడు ఒకడు నీతిపరుడు ఏంటున్నాడు. నీతిపరుడు ఎలా ఏంటున్నాడు? ఆయన కూడా ఆయన కూడా నీతిపరుడు అయితే ఆయన సిలువ వేయరు. కాకపోయినా ఆయన నీతిపరుడు ఎలా మార్చబడ్డాడు అనే దాని గురించి ముందు వాక్యంలోకి వెళ్దాము. అయితే అదే ఇద్దరు దొంగలు సేమ్, ఇద్దరు ఒకటే నేరాలు చేసి ఉంటున్నారు. వారు మోసగాళ్ళు, వ్యభిచారకులు, దొంగలు, కఠినత్తులు. రోమన్ సామ్రాజ్యంలో ఎవరికి అంత ఈజీగా సిలువ వేరు. అయితే ఆ దొంగలు కఠినత్తులు, కూరులు అయినప్పటికీ దేవుడు వారి మధ్య నిలిచి వారిలో ఒకడు అపహాస్యము చేయించుంటాడు. నీవు క్రీస్తువు కదా, నీవు క్రీస్తువు కదా అని చెప్పిన ఆ పిలుపు ఆ దొంగ ఏమో, నువ్వు క్రీస్తు అయితే నిన్ను నీవు రక్షించుకొనమని, ఆయన్ని నన్ను రక్షించు అని ఆయనతో చెప్పి ఉంటున్నాడు. ఎంత గర్వపు మాటలు! నీవు క్రీస్తు అయితే నన్ను రక్షించు. ఈ అపహాస్యముగా మాట్లాడుట ఒక దొంగ విని, నీవు ఇదే శిక్షా విధిలో ఉన్నావు కదా, మనకి ఇది న్యాయమే, అయితే మనము ఈ చేసిన వాటికి ఫలము పొందుచున్నాము, కానీ ఈయనలో ఏ తప్పిదము లేదు, ఈయన పరిశుద్ధుడు అని ఆ ఒక్క చిన్న మాట ఆయనని పరలోక రాజ్యమునకు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందామని చెప్పిన ప్రభువు. అదే వచనంగా గర్వముతో చేసిన ప్రార్థన, గర్వముతో చేసిన మాటలు, గర్వముతో పలికిన మాటలు దేవుడు అంగీకరించాడు. అయితే ఎవడు ఆయన హృదయం చూసి ఉంటున్నాడు, దేవా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను ఒక్క మారి జ్ఞాపకం చేసుకో అని ఒక చిన్న ప్రార్థన. మనము కూడా ఎన్నోసార్లు ఆ చిన్న అవకాశం కోసం వేచి ఉంటున్నాం. అయితే మనకు దేవుడు చాలా తరుణాలు ఇస్తుంటున్నాడు. నేను పెళ్లి కోసం బాప్టిజం తీసుకుంటాను, నేను పెళ్లి కోసం రక్షణ పొందుతానంటే కుదరదు. నీవు నిజముగా దేవుడిని అంగీకరించి నీ హృదయంలో చేర్చుకుంటేనే ప్రభువు. నీవు ఏదో వ్యక్తి కోసం ఆ అమ్మాయి అందంగా ఉంది, ఆ అబ్బాయి అందంగా ఉన్నాడని చెప్పి నువ్వు దేవుని చేర్చుకుంటే అది నిజమైన రక్షణ కాదు. అలాది ఎలాంటి రక్షణ అంటే ఈ మొదటి దొంగ పలికిన రక్షణ, నీవు క్రీస్తువు కదా నన్ను రక్షించు అని అన్నట్టే ఉంటుంది. ఎప్పుడైతే నీవు హృదయంలో తలంచి, దేవా నేను పాపిని, నన్ను రక్షించుము, నీ రాజ్యంలో నన్ను చేర్చుకోమని చెప్తేనే, ఆయన నిజముగా నువ్వు అంగీకరిస్తేనే ఆయన రాజ్యంలో నీవు ఉంటావు. అదే నిజమైన పశ్చాత్తాపము. దానికి రెఫరెన్స్గా లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 10వ వచనము నుంచి 14వ వచనం వరకు.
ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకరు పరిసేయుడు, ఒకడు సుంకరి. పరిసేయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనను, ఇతరుల మనుషులైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. వారు రెండవ మారు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని నీతో చెప్పుచున్నాను. చాలా థ్యాంక్స్. ఇక్కడ పరిసరుడు, తర్వాత సుంకరి. ఆ పరిసరుడు మన డైలీ లైఫ్లో మాట్లాడుకున్నట్టయితే, నేను ఎన్నో రోజులు దేవుని సేవ చేస్తున్నాను, ఎన్నో రోజుల నుంచి దేవుని సేవలో ఉంటున్నాను, ఎన్నో రోజులు దేవుని పాటలు పాడుతున్నాను, ఎన్నో రోజుల నుంచి దేవుని వాక్యం చదువుతున్నాను. అయినప్పటికీ నీ హృదయం మారకపోతే, దేవా, నేను నెలకి 10వ వంతు నా శాలరీలో నుంచి కూడా నీకు దశమ భాగం ఇస్తుంటున్నాను, అయినప్పటికీ నీ హృదయంలో ఎలాంటి ప్రార్థన ఉండిందంటే, దేవా, నేను నా శాలరీలో 10వ వంతు నీకు చెల్లిస్తున్నాను, నన్ను రక్షించు, నీ రాజ్యంలో నేను ఉంటానంటే దేవుడు అంగీకరించడండి. దేవుడు నీకు కృతజ్ఞత కానుకలు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ దేవుడు నీ కోరేది నీ హృదయాన్ని. ఆ హృదయం ఎలా ఉండాలంటే, దేవా, నేను పాపిని, దయచేసి నన్ను కరుణించుము అనే ఒక సుంకరి ప్రార్థన లాగుంటే దేవుడు ఖచ్చితంగా నీ రాజ్యంలో, ఆయన రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడు. దానికి ఆ రెండవ దొంగ కూడా ఇలాంటి ప్రార్థన చేసి ఉంటున్నాడని మీకు ఈ రెఫరెన్స్ చూపించుంటున్నాను. అయితే తనలో తాను ఆ సిలువ వేసినప్పుడు కూడా ఆ దొంగ, మొదటి దొంగ పలుకుచున్నప్పుడు ఎన్నో మాటలు ఆయనతో అపహాసించినప్పటికీ ఆయన ఏ తప్పిదము లేదు, ఆయనలో ఏ తప్పిదము లేకపోయినను ఆయనను సిలువ వేసి ఉంటున్నారంటే ఆయన దేవుని కొరకు ఒక ప్రార్థన చేస్తున్నారు. సిస్టర్ ఫస్ట్ క్షమాపణ, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అనే ఒక్క మాట ఆయన విన్నాడు. ఆ వినిన వెంటనే ఈయనలో ఏ పాపము లేదు, ఈయన ప్రజలందరి కొరకు ప్రాణం పెడుచున్నాడని నమ్మి ఆ రెండవ దొంగ, ప్రభువా, నీ రాజ్యంలో నన్ను చేర్చుకునవా అనే ఒక చిన్న ప్రార్థన చేసి ఉంటున్నాడు. అయితే ఎటువంటి వారిని, మన జీవితంలో ఎటువంటి వారిని ఆయన ఆ ఒక్క క్షణంలో ఆయన హృదయాన్ని మార్చేసిన ఒక్క మాట ఏంటంటే, దేవా, వీరు నా కొరకు, ఈయన ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టి ఉంటున్నారు అని ఒక్క నమ్మి ఆయన హృదయాన్ని మార్చుకొని ఉంటున్నాడు. దానికి రెఫరెన్స్గా యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 3వ వచనము. యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతను దేవుడి రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే ఇక్కడ చూసుకుంటే ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ, ఇంతవరకు ఆయన పాపములు చేసి ఉంటున్నాడు, అపరాధములు చేసి ఉంటున్నాడు, వ్యభిచారం చేసి ఉంటున్నాడు, దొంగతనం చేసి ఉంటున్నాడు, అయినప్పటికీ కూడా ఆయనలో ఒక్క చిన్న మాట ప్రజలందరి కొరకు ఆయన ప్రార్థిస్తుండగా విని అట్టి సమయం ఆయన చనిపోతున్నాడని తెలిసి, ఇంకా ఎవరు నన్ను రక్షించలేరని తెలిసి ఆ రెండో దొంగ, ప్రభువా, నీ రాజ్యములో నన్ను చేర్చుకో, అటువంటి ఒక చిన్న ప్రార్థన చేసి ఉంటున్నాడు. ఇప్పటి వరకు నా వయసు 26 సంవత్సరాలు. 26 సంవత్సరములలో నేను ఎన్నో పాపములు చేసి ఉంటున్నాను, ఎన్నో నేరస్తులు చేసి ఉంటున్నాను, అబద్ధపు మాటలు మాట్లాడి ఉంటున్నాను, ఇతను దూషించి ఉంటున్నాను, ఎన్నో నేరాలు చేసి ఉంటున్నాను. అయినప్పటికీ నేను దేవుని ముందు గర్వపుతో మాట్లాడితే దేవుడు అంగీకరించడండి. నేను ఎప్పుడైతే నా హృదయాన్ని కడుక్కొని, దేవా, నన్ను క్షమించు అనే ఒక్క చిన్న జీవితము దేవుడు నన్ను ఈ రాజ్యంలో, దేవుని రాజ్యంలో నన్ను నిలబెట్టి ఉంటున్నది. అయినప్పటికీ ఒకడు మరణిస్తే కానీ, అదే ఎలాంటి మరణం పొందాలి? గర్వమును అణిచివేయాలి, ఇతరులపైన అబద్ధపు మాటలు అణిచివేయాలి, ఇతరులపైన దూషణలు విడిచిపెట్టాలి, ప్రభువు కోసం తన సిలువను మోసుకుంటూ తన జీవితాన్ని అర్పించినప్పుడు అటువంటి మరణము పొంది నువ్వు ఎలాగ కొత్తగా జీవిస్తావంటే, నీటి మూలముగా జన్మిస్తేనే కానీ, ఆ నీటి మూలంగా ఎప్పుడు నీవు ప్రభువుని అంగీకరించినప్పుడు, ప్రభువుని హృదయంలో చేర్చుకున్నప్పుడు, అప్పుడు నీవు నిజమైన రక్షకుడు. ఇప్పుడు వరకు నేను 26 సంవత్సరములలో 23వ సంవత్సరంలో నేను రక్షింపబడ్డాను. 23వ సంవత్సరంలో నేను రక్షించబడినప్పుడు 23 సంవత్సరాలు నేను వ్యర్థముగా
దేవా నీ కొరకు నేను జీవించలేకపోయినా నా వ్యర్థ సమయం 23 సంవత్సరములు. 23 సంవత్సరములు నేను ఎన్నో పాపాలు చేసి ఉంటున్నాను, ఇతరులపైన వేరపు మాటలు మాట్లాడి ఉంటున్నాను, పొగరు మాటలు మాట్లాడి ఉంటున్నాను, వేరే నడతల్లో నడిచి ఉంటున్నాను. అయినప్పటికీ ఆ 23వ సంవత్సరమున దేవా నేను ఎన్నో పాపములు చేసి ఉంటున్నానయ్యా, ఇదిగో నా జీవితాన్ని అర్పించుకొని ఉంటున్నాను దేవా, ఇప్పుడు మాత్రమే తండ్రి నేను ఈ క్షణంలోనే నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు అని నేను నమ్మి నా దేవుణ్ణి నా హృదయంలో చేర్చుకుంటున్నాను. అప్పుడు నేను నిజంగా నమ్ముచున్నాను, దేవుడు ఆ క్షణమే ఆయన నన్ను రక్షించుంటున్నాడు, నా కొరకు ఆయన పరదేశిలో ఒక చోటు ఇచ్చింటున్నాడని. అయితే ఇప్పటి వరకు మీరు కూడా ఇతరుల కొరకు కానీ ఒకరు నా జీవితంలో రావాలని కానీ మీరు నమ్మి ఉంటే అటువంటి రక్షణ కాదండి. అటువంటి రక్షణ దేవుడు అంగీకరించడు. ఇంతవరకు కూడా అటువంటి రక్షణను మీరు అదే రక్షణ అనుకుంటుంటే అది నిజమైన రక్షణ అయితే కాదండి. నీలో పశ్చాత్తాపం కలగని రక్షణే కాదు అంటూ చిన్న ప్రార్థన ద్వారా ఈ మాటను ముగించుకుంటున్నానండి. అందరూ తలలో వచ్చినట్లయితే ఒక చిన్న ప్రార్థన. దేవా, ఇంతవరకు మా జీవితంలో ఎన్నో మార్లు మీకు వ్యతిరేకంగా నడిచి ఉంటున్నాము, ఎన్నో మార్లు మేము ఇక అవిధేయతగా నడిచి ఉంటున్నాము. అయితే తండ్రి, మా రక్షణను మేము తెలియక ఇదే నిజమైన రక్షణ అనుకుని ఉంటే మమ్మల్ని క్షమించండి అయ్యా. ఇప్పుడే మా హృదయాల్లో తండ్రి నిజమైన రక్షణని, పశ్చాత్తాపం కలిగిన ఆ రక్షణని, అటువంటి రక్షణ మాకు దయచేయమని వేడుకుంటున్నానయ్యా. ఎవరొక్కరు మౌనంగా ఉండక ఇచ్చిన సమయాన్ని మీలో ఇతరులు వింటారని కానీ, ఇతరులు మా మాటలు వింటారని కానీ అటు ఏవి అనుకోకుండా హృదయ శుద్ధితో దేవా నేను పాపినయ్యా, నన్ను నీ రాజ్యంలో చేర్చుకొని ఒక చిన్న ప్రార్థన. మనకి ఎన్నో అవకాశాలు ఇస్తుంటున్నాడు. అయితే మేము చనిపోయే ముందు రక్షణ తీసుకోవాలనుకుంటున్నారేమో, కానీ ప్రభు ఏ సమయంలో వస్తాడు ఎవరికి తెలియదు కనుక ఇదే రక్షణ సమయము. ఈ సమయంలోనే ప్రభువా నేను ఆ దొంగ వలె తండ్రి నన్ను యేసయ్యా, మొదటి దొంగ వలె ఉండక రెండవ దొంగ వలె తండ్రి నన్ను యేసయ్యా, నా పాపంలో క్షమించు, నాకు తెలిసియో తెలియక చేసిన దాన్ని క్షమించు అని ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం గల తండ్రి, నామానికి వెళ్ళని స్తుతి స్తోత్రములయ్యా. గొప్ప దేవా, ఘనమైన దేవా, నీకే వందనములు తండ్రి. ఇదిగో దేవా తండ్రి నన్ను యేసయ్యా, నీవు పలికిన ఆ మాటను బట్టి నీకే వందనములు స్తోత్రములు తండ్రి. అవును తండ్రి నేను యేసయ్యా, ఎంతో మంది తండ్రి యేసయ్యా ఈ క్షణమున తండ్రి యేసయ్యా ప్రార్థనను, వారి ప్రార్థనను వింటున్నందుకు నీకే వందనములు. ఎవరైతే నిజముగా తండ్రి యేసయ్యా పశ్చాత్తాపము కలిగి తండ్రి నేను యేసయ్యా, వారు తండ్రి యేసయ్యా ఆ దొంగ వలె తండ్రి నేను యేసయ్యా ఇప్పటి వరకు వారు చేసిన క్రియలను బట్టి పశ్చాత్తాపముతో నీకు మొరపెట్టి ఉంటున్నారు. అటు మొరను విన్నందుకు నీకే వందనములు. మా కొరకు తండ్రి యేసయ్యా పరలోకంలో తండ్రి యేసయ్యా పరదేశిలో తండ్రి మా కొరకు తండ్రి యేసయ్యా ఒక చోటుని సిద్ధపరిచినందుకు నీకే వందనములు చెల్లిస్తూ ఈ యొక్క కొద్ది స్తుతి ప్రార్థన గనుడు రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.